మనం ఏదైనా గట్టిగా అనుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా జరిగిపోద్ది. అంతే వారం రోజుల నుంచి అనుకున్నాను మన బండి ఎలాగైనా సర్వీసింగ్ చేయించాలి, చిరాగ్గా కనపడుతుందని. వర్షం వచ్చి మొత్తం ఫ్రీ సర్వీస్ అయిపోయింది అనమాట. మా వైఫ్ తో కలిసి రాజమండ్రి జేకే క్లాసిక్ రెస్టారెంట్ కి వచ్చామండి. పేరుకు తగ్గట్టే మంచి క్లాస్ గా చాలా రిచ్ లుక్ ఉందన్నమాట. లోపల బయట వర్షంలో తడిసి ముద్ద అయిపోయాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. దగ్గరలో ఈ రెస్టారెంట్ కనపడింది, టక్కన లోపల దూరేసాం. ఇంకా ఏరియాలో వీడియో తీయాలంటే కొంచెం భయం వేసింది. అందరూ రిచ్ పీపుల్ లా కనపడ్డారు చూస్తాకే. బట్టలు బాగా నానిపోయి ఉండడం వల్ల ఇద్దరు ముగ్గురు కిందకి పైగా చూసారు. టక్కన ఒక క్యాబిన్ లో దూరేసాం. బాగా లేట్ అయిపోయిందండి, ఆకలి మీద ఉన్నాను. వెంటనే ఒక ఆనియన్ తీసుకుని దాని మీద తాతీగా నిమ్మకాయ ఒకటి పిండుకుని లటక్కన నోట్లో పెట్టాను అనమాట. వైఫ్ కి బటర్ నాన్ తినాలని చెప్పి తన బలమైన కోరికను ముందే చెప్పింది. చాలా మంచి కోరిక కోరుకున్నామని చెప్పి అప్రిషియేట్ చేశాను. వెంటనే దాంట్లోకి పన్నీర్ బటర్ మసాలా కూర ఆర్డర్ చెప్పాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది, లోపల మా కడుపులో చాలా ఆకలిగా ఉంది. ఇక్కడేం వేడివేడిగా బటర్ నాన్లు కర్రీ ఎరగ తీసేసినాయి అనమాట. కాంబినేషన్ కూరనాలు చూడగానే నాకు వదలకుండా మొత్తం అనిపించింది. ఎందుకంటే దాని కాస్ట్ 250 రూపాయలు. అది బాగున్నా బాగోపోయినా బోల్డ్ డబ్లెట్ కొంటున్నాం కంటే వేస్ట్ చేయకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. వేరే టేస్ట్ విషయానికి వస్తే బటర్ నాన్ ఏంటి, పన్నీర్ కూర ఏంటి చాలా బాగున్నాయండి. టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా వైఫ్ కి ఏంటి, నాకేంటి